ఇప్పటివరకు మనం రాశి చక్రంలో నక్షత్రాలు ఏ విధంగా విభజింపబడి ఏ విధంగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది అనేది తెలుసుకోవడం జరిగింది. అశ్విని నుండి ఆశ్లేష వరకు ఒక ఆవృతం అని, మగ నుండి జ్యేష్ఠ వరకు రెండవ ఆవృతం అని, మూల నుండి రేవతి వరకు మూడవ ఆవృతం అని తెలుసుకోవటం జరిగింది. సో అంటే ఈ ఆవృతాల నుండి మనం నెక్స్ట్ ఈ 3 ఆవృతాల్లో మొత్తం 27 నక్షత్రాలు, ప్రతి నక్షత్రానికి 4 పాదాలు, మొత్తం 108 పాదాలు. ఈ 108 పాదాలు రాశి చక్రంలో ఏ విధంగా అంటే ప్రతి రాశికి 9 పాదాలు చొప్పున మొత్తం 12 పాదాలు, 108 పాదాలు మళ్ళీ తిరిగి సో ఆ విధంగా ఏర్పాటు చేయటం అనేది పూర్వం జరిగింది. రేపటి తరగతిలో మనం నవాంశ చక్రం వేయడం ఎలానో నేర్చుకున్నాం. ఎందుకంటే నవాంశ చక్రం అనేది చాలా ముఖ్యమైనది కనుక.